తులారాశి వారికి 31, 2 దైవానుగ్రహంతో దూసుకువెళ్తారు. కోట్లు వచ్చి పెడతాయి. అలానే కాకుండా మీ సుడి తిరుగుతుంది. మీకు 2 కోరికలు కూడా తీరుతాయి అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి, తులారాశి వారు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. తులారాశి గురించి మనం చెప్పాలంటే గనక వీరి గుణగణాలండి చాలా చక్కగా ఉంటాయి. చాలా తెలివిమంతులు అని చెప్పొచ్చు. ఏది చేసినా కానీ ఒక క్రమబద్ధంగా చేస్తూ ఉంటారు. పని కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏంటంటే ఒక ప్రణాళిక లాగా రూపొందించుకొని చక్కగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారండి. చిన్న వయసులోనే బరువు బాధ్యతలన్నీ కూడా వీరి మీద వేసుకుని ఏంటంటే కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా అండి ఏంటంటే ఎక్కడ నిరుత్సాహపడిపోరండి. ధైర్యంగా ముందుకు వెళుతూ ఉంటారు. ప్రతి పని కూడా జయిస్తూ ఉంటారు. ఎక్కడ కూడా ఏంటంటే గనక అయ్యో ఈరోజు అంటే నాకు లేదే అని బాధపడరు. నాకున్నంతలోనే నేను తృప్తిగా ఉండాలి అని కోరుకుంటారు. కానీ ప్రతి ఒక్కరికి కూడా అండి, వీరికి తెలిసిన వారికి కావచ్చు, వీరి నుంచి పరిచయాలు ఏర్పరచుకున్న వారికి కావచ్చు, ఆపదలో ఉన్న, బాధల్లో ఉన్న, ఏదైనా హెల్ప్ కావాలన్నా సరేనండి, ఖచ్చితంగా హెల్ప్ అనేది చేస్తారనమాట. అలాంటి స్వభావాన్ని ఏంటంటే ఈ తులారాశి వారు కలిగి ఉంటారని చెప్పొచ్చు. తులారాశి గుణగణాలు చూసుకుంటే మాత్రం చాలా మంచి వ్యక్తులు, చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలానే ఏంటంటే కనుక వీరు పనుల్లో బాగా రాణించగలుగుతారు. చిన్న వయసు నుంచి అనండి చాలా కష్టపడే తత్వం అనేది వీళ్ళలో ఉంటుందన్నమాట. అలానే ఇంటి పరంగా కావచ్చు, అలానే ఇంకా ఇతరులు కూడా వీళ్ళకేంటంటే సపోర్ట్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఫ్యామిలీ సపోర్ట్ మాత్రం ఫుల్ ఉంటుందండి వీళ్ళకు. ఫ్యామిలీ సపోర్ట్తోనే ఏంటంటే వీళ్ళు ప్రతిదీ కూడా జయించే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంటే సక్సెస్ని చూడాలి, ఎక్కువగా సక్సెస్ని కోరుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు ఏంటంటే అన్సక్సెస్ కూడా అవుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక ఎక్కడ కూడా అండి తగ్గరండి. నేను సక్సెస్ అవ్వాలి, నేను సాధించాలి, నేను అనుకున్నది కంప్లీట్ చేయాలి అన్నట్టుగా పట్టుదలతో ఉంటారని చెప్పొచ్చు. పట్టుదల వ్యక్తులు అనమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే వీళ్ళకు కొంచెం ఏంటంటే చెప్పాలంటే కనుక అనారోగ్యం అంటే బారిన పడో, లేదంటే కనుక కొంచెం ఆరోగ్యం సహకరించక కొన్ని ఇబ్బందులతో ఏంటంటే సతమతం అవుతున్నారు. కానీ ఇప్పుడు అలా కాదండి, మీకు మంచి రోజులు వచ్చాయని చెప్పొచ్చు. చాలా బాగుండబోతుంది. దైవానుగ్రహం కలుగుతుంది. మీరు దూసుకువెళ్ళే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా ఉందన్నమాట. అంటే దైవానుగ్రహం ఉంటే ఖచ్చితంగా ఏంటంటే ధనం వస్తుంది కదా. ధనం రావటం వల్ల ఏంటంటే కనుక మీ సమస్యకు పులిస్టాప్ పడిపోతుంది. సమస్యలు తీరుతాయి. కష్టాల నుంచి మీరు బయటపడతారు. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. కాబట్టి మీరు వీడియోని పూర్తిగా చూడండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక తులారాశి అండి. తులారాశి గుణగణాలు మనం పరిశీలించుకున్నాం కదా. గుణగణాలనే కాదు, వీరు మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు. భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. ఎంత కష్టపడ్డా సరేనండి, దానికి తగ్గట్టుగా ప్రతిఫలం అనేది వీరు అందుకుంటారని చెప్పొచ్చు. దైవానుగ్రహం లేక కొన్నిసార్లు ఏంటంటే కనుక నరకం కూడా అనుభవించారు. పనులు అనుకూలించక, పనుల్లో అంటే ఇబ్బందులు వచ్చి, పనులు ఏంటంటే కనుక సకాలంలో పూర్తి కాక చాలా బాధపడ్డ రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరుగుతాయి. అలానే కాకుండా మీరు అనుకున్నది మీకు అనుకూలంగా మారుతుందన్నమాట. అందుకే మీరు ఎక్కువగా అండి గుర్తుపెట్టుకోండి, దానం చెయ్యండి. మీరు దానం అంటే కనుక ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. చాలామంది అనుకుంటారు డబ్బునే దానం చేయాలండి అంటే కనుక డబ్బే దానం చేయాలని రూల్ ఏమీ లేదండి. డబ్బు కాకుండా మిగతాది మన స్తోమతకు తగ్గట్టండి. మనం ఒక ఇద్దరికి ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టినా, లేదంటే కనుక పేదవారికి బియ్యం అండి. నార్మల్గా మన ఇంట్లో బియ్యం ఉంటాయి కదా, ఒక పావుసెరు బియ్యం మన ఇంటికి భిక్షం తీసుకునే వాళ్లకు అంటే మనం పావుసెరు బియ్యం పెట్టినా సరేనండి. ఏంటంటే కొన్ని రకాల సమస్యల నుంచి మనకు విముక్తి కలుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే గ్రహాలు అనుకూలించక, స్థితిగతులు బాలేక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక తులారాశి వారికి ముఖ్యంగా చాలా బాగా అనుకూలిస్తుందని చెప్పొచ్చు. ఇక అనంతరము 31వ తేదీ అండి బాగుంటుందన్నమాట. ఈ రోజంతా కూడా ఏంటంటే పెండింగ్లో ఉన్న పనులు చేసుకోవాలి, పనుల్లో బాగా రాణించాలి. అంటే కొన్ని పనులు ఉన్నాయి, ఆ పనులు పూర్తి చేసుకొని ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళటం కానీ, ఫ్యామిలీతో గడపటం కానీ, అంటే ఈ రోజంతా కూడా ఏంటంటే కనుక హ్యాపీగా ఉండటం మనం చూడగలుగుతాం అనమాట. ఈ రోజంతా కూడా అనుకూలిస్తుంది. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. ఈ రోజు ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే కొంచెం అంటే ఆలోచనలు పడిపోతారండి. మాకు జీతాలు పెరుగుతాయో లేవో, జీతం పెంచుతున్నారు, లేదంటే కనుక మా పనులు రేపటి నుంచి ఇంకా ఫస్ట్ తిది ఇలా చేసుకోవాలన్నట్టుగా కొంచెం ఆలోచన అనేది ఉంటుంది. చిన్న చిన్న ఫంక్షన్స్, పార్టీస్లో పాల్గొనే అవకాశం అయితే ఉంటుంది. 31 అనేది మీకు బాగా అనుకూలిస్తుంది. ఆదివారం ఉంది కాబట్టి ఇప్పుడు చెప్పి చిన్న పరిహారం చేసేసుకోండి. ఇంకా జూన్ నెల అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక జీడి గింజలు మన దగ్గర ఉంటాయి కదండి, చాలా మందికి తెలుసుంటాయి జీడి గింజలు. జీడి గింజలు ఏం చేస్తాయంటే కనుక నరదిష్టిని తీసేస్తాయండి. తులారాశి వారికి ముఖ్యంగా ఏంటంటే కనుక నరదిష్టి అధికంగా ఉంటుంది. వీరు సంపాదించుకుంటారని కొంతమంది కుళ్ళుకుంటూ ఉంటారు. వీరి ఎదుగుదలను చూసి కొంతమంది ఏంటంటే ఓర్వలేక వీరికి దిష్టి పెడుతూ ఉంటారు. ఎన్ని విధాలుగా కూడా ఏంటంటే కనుక వీరికి నరదిష్టి అధికంగా ఉంటుందన్నమాట. ఆ నరదిష్టితో పాటు ఏంటంటే కొన్ని దిష్టి దోషాలు కూడా పోవాలంటే జీడి గింజలు ఉంటాయి కదా, 2 తీసుకోండి, ఒకటి కాదు. అంటే కాల్చకండి. ఈ జీడి గింజల్ని తీసుకొని సాయంత్రం అంటే ఈరోజు మనకు 31 వచ్చేసి ఏంటంటే కనుక
శనివారం ఉంది కదండి. ఈ శనివారం రోజున ఏంటంటే గనక మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ శనివారం కుదిరితే శనివారం కుదరకపోతే ఆదివారం అంటే 1వ తేదీ కదా, ఆ రోజనే చెయ్యండి. అంటే శనివారం, ఆదివారం రోజుల్లో మీరు ఎప్పుడు చేసుకున్నా కానీ జూన్ నెల మీకు బాగా కలిసి వస్తుందండి. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. 2 జీడి గింజలు తీసుకొని ఏంటంటే గనక సవ్యదిశలో దాన్ని ఏంటంటే ఇలా తిప్పుకోండి. ఇలా తిప్పేసిన తర్వాత ఆ జీడి గింజల్ని కేవలం అండి జిల్లెడు చెట్టు దగ్గర వేయండి. జిల్లెడు చెట్టు ఏ చెట్టు అయినా పర్వాలేదు. అంటే జిల్లెడు చెట్టులో 2 రకాలు ఉంటాయి కదా, అలానే ఏం లేదు, జిల్లెడు చెట్టు దగ్గర వేసేస్తే సరిపోతుందన్నమాట. మీ కష్టాలకు పులి స్టాప్ పడిపోతుంది. నరదిష్టి ముఖ్యంగా తొలగిపోతుంది. నరదిష్టి వల్ల మీరు ఎంత సఫర్ అయ్యారో అదంతా కూడా పోవటానికి అవకాశం ఉంటుంది. నరదిష్టి అనేది ఏంటంటే పటాపంచలైపోతుంది. జిల్లెడి చెట్టు దగ్గర ఈ జీడి గింజలు వేయటం వల్ల అయితే అద్భుతం అంటే అద్భుతం జరుగుతుందన్నమాట. దిష్టికి సంబంధించిన కొన్ని చిన్న చిన్న సమస్యల నుంచి మీకు విముక్తి కలుగుతుంది. ఒకటేసారి నరదిష్టి తొలగిపోతుందని మనం చెప్పలేం, కానీ నరదిష్టి నుంచి అయితే మీకు విముక్తి కలగటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందండి. మీరే ఆశ్చర్యపోతారనమాట, అంత బాగుంటుంది. కాబట్టి వీలుంటే 31 అంటే రేపు శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో చెయ్యండి. లేదు ఈ సమయం మాకు కుదరదనుకుంటే కనుక ఆదివారం 1వ తేదీ ఉంది కదా, ఆ తేదీ సాయంత్రం 6 గంటల సమయంలోనే చేసుకోండి. ఆ సమయంలోనే ఫలితం అధికంగా ఉంటుందన్నమాట. ఎప్పుడు చేసిన ఫలితం వస్తుంది కాబట్టి ప్రయత్నించుకోండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే, ఇది పడేసి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రం చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇక ఇంకొకటండి, ఇంకా మీకు 1వ తేదీ కూడా బాగానే ఉంటుందండి. 1వ తేదీ ఏంటంటే కనుక ఉదయం నుంచి రాత్రి వరకు కూడా అండి కొంచెం ఏంటంటే హ్యాపీగా ఉంటారు. టైంని అంటే చాలా బాగా గడుపుకుంటారు. ఫ్రెండ్స్తో కలవటం, బయటికి వెళ్ళటం అంతా కూడా ఏంటంటే అనుకూలత ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈరోజు ఎలా గడిచిపోతుంది, ఈరోజు మీరు ఏం చేశారనేది కూడా మీకు తెలియకుండానే గడిచిపోతుంది. మీకు తెలియకుండానే ఏంటంటే కనుక ఈ డే మొత్తం కంప్లీట్ అయిపోతుందని చెప్పొచ్చు. అలానే ఏంటంటే కనుక ఫ్యామిలీకి చాలా ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తారు. ఫ్రెండ్స్తో కూడా ఏంటంటే కొంచెం అంటే మీ యొక్క పాత అంటే మాటలు, అలానే కాకుండా కొంచెం ఉద్యోగాలలో ఇబ్బందులు ఇలాంటివి షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్ పరంగా ఏంటంటే కనుక పాత ఉద్యోగం వదిలేసి కొత్త ఉద్యోగానికి వెళ్ళటం, ఇంటర్వ్యూకి వెళ్ళాము అది సక్సెస్ అవుతుందో లేదో అనే దాని మీద చర్చించటం, అలానే కాకుండా వృత్తి ఉద్యోగాలలో కూడా కొంచెం మార్పు చేర్పు చేసుకోవటం, ఇలాంటివి ఏంటంటే చర్చించే అవకాశాలు అయితే ఉంటాయి. మనకేంటంటే కనుక అమ్మ నాన్న పరంగా అండి చెప్పాలంటే డబ్బు అనేది లభిస్తుందండి. మనం ఏదైనా ఓన్గా బిజినెస్ పెట్టుకోవాలన్నా, బిజినెస్లో ఇంకా ఏంటంటే కనుక మంచి పురోగతి చూడాలన్నా, బిజినెస్లో బాగా రాణించాలన్నా ఏంటంటే చాలా మంది కూడా అండి గుర్తుపెట్టుకోండి, అంటే బిజినెస్ని పెంచుకోవాలి, ఎలాగైనా సరే ఆ బిజినెస్లో బాగా రాణించుకోవాలనుకుంటున్నారు కదా, అలాంటి వాళ్లకు బాగా కలిసి వచ్చే కాలం అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏంటంటే కనుక ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే అమ్మ నాన్న మనకు డబ్బు ఇవ్వడం, ఆ డబ్బుతో ఏంటంటే మన బిజినెస్ అనేది ఇంకా డెవలప్ చేసుకోవటం, బిజినెస్లో బాగా రాణించుకునేలాగా చేసుకోవటం, బిజినెస్ అనేది అనుకూలంగా మార్చుకునేలాగా చేసుకునే అవకాశాలు ఉంటాయన్నమాట. అది అమ్మ నాన్న పరంగానే డబ్బు వస్తుంది. అంటే ఇద్దరి పరంగా ధనం మన చేతికి అందుతుంది కాబట్టి మంచిదనమాట. దైవానుగ్రహం ఉంది కాబట్టి మీకు పుష్కలంగా అండి ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది. పనుల్లో ఏంటంటే ఫెయిల్యూర్ ఉండదండి, సక్సెస్ని చూస్తారు. చిన్న పని చేసినా కానీ లాభం ఎక్కువగా ఉంటుందన్నమాట. అలా ఉండబోతుంది. ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా మారుతుంది. ప్రతి పని కూడా ఏంటంటే సక్సెస్ అవుతుంది. మీరు చేసే సహాయము, దాన ధర్మాలకు ఏంటంటే కనుక దైవానుగ్రహం పుష్కలంగా ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. 1వ తేదీ బాగానే ఉంటుంది, ఇబ్బంది ఇక్కడ కూడా ఏం లేదు. చక్కగా ఉంటారు, బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు. ఫ్యామిలీ బంధువులతో ఇలా కలిసే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. స్నేహితులతో కూడా కలవటం, లేదంటే కనుక కొన్ని అంటే ముఖ్యమైన ప్లేసెస్ని చూడటం, ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్ళటం, ఇలాంటివి జరుగుతాయి 1వ తేదీ. 2వ తేదీ వచ్చేసి ఏంటంటే కనుక ఉదయం నుంచి రాత్రి వరకు అండి పనులు చేసి అలసిపోతారు. పనులలో బాగా రాణిస్తారు. పనులు ఏంటంటే కనుక అనుకూలత ఎక్కువగా ఉంటాయి కాబట్టి పనుల వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. ఫస్ట్ తేదీ కాబట్టి నెలంతా కూడా బాగా కలిసి, అంటే సెకండ్ అండి మనకు సోమవారము బాగా కలిసి రావాలి. అలానే కాకుండా పనులు ఫాస్ట్గా చేసుకోవాలి, ఎక్కడ ఇబ్బంది ఉండకూడదు అన్నట్టు మీరు ప్రణాళిక రూపొందించుకుంటారు. బాస్ నుంచి కూడా మంచి ప్రశంసలు లభిస్తాయండి. జీతం మీద అంటే మాట్లాడి చర్చించే అవకాశం ఉంటుంది. పని చేసే దగ్గర మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదరాభిమానం అనేది ఉంటుంది. పనుల్లో ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. కొంచెం ఏంటంటే ప్రెషర్ పెరుగుతుందండి. ఒత్తిడి వల్ల ఏంటంటే కనుక కొంచెం అలసట అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఉద్యోగ పరంగా బాగానే ఉంటుంది, వృత్తిపరంగా బాగానే ఉంటుంది, వ్యాపారాల పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. అలానే కాకుండా ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది కాబట్టి అమ్మ నాన్నకు కూడా అనారోగ్యం తొలగిపోతుంది. భార్యాభర్తల పరంగా బాగుంటుంది. ప్రేమికుల పరంగా అన్ని రంగాల వారికి యోగించే కాలం అని చెప్పొచ్చు. ఇంకా ఆ తర్వాత మనం కనుక గమనించుకున్నట్టయితే మీకు ఈ 3 డేస్ బాగానే ఉంటుందండి. ఇబ్బందులు ఏం పెద్దగా లేవు. కాకపోతే ఏంటంటే కనుక కొంతమంది అండి మీ నుంచి ఏంటంటే కనుక డబ్బుని ఆశిస్తున్నారు. అలాంటి వ్యక్తులను దూరం పెడితే చాలా మంచిది. ఎందుకంటే తీసుకున్న తర్వాత ఎగ్గొట్టే వాళ్ళే ఉన్నారు, కానీ మళ్ళీ తిరిగి మీకు ఇచ్చే వాళ్ళు లేరు. అందుకే ఏంటంటే కనుక వాళ్ళని దూరం పెట్టండి. డబ్బు తీసుకుంటున్నారు కానీ ఇవ్వటం లేదు కదా, అలాంటి వాళ్ళకి ఇవ్వటం కూడా వేస్ట్ కదా. ఆ డబ్బుని మళ్ళీ మీరు తిరిగి కట్టుకోలేక కొంచెం ఇబ్బందికి గురవుతున్నారు. కాబట్టి ఇలాంటి స్నేహం కావచ్చు, బంధువర్గంలో మీకు తెలిసిన వాళ్ళు మీ వెంటే ఉంటారు కదా, అలాంటి వాళ్ళని మీరు దూరం పెడితే బెటర్. అదొకటి మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే కనుక
కొంచెం అండి మీకే పని ప్రెషర్ పెరిగి పని వల్ల ఏంటంటే గనక ఆలోచనలు పడిపోయి కొంచెం బాధగా ఉంటుందని చెప్పొచ్చు. ఆలోచించుకుంటూ ఉంటారు. ఒకరే ఒంటరిగా కూర్చుంటారు. ఎంత బంధువుల్లో ఉన్నా, ఎంత ఫ్రెండ్స్‌తో ఉన్నా కానీ ఆలోచన మాత్రం వదిలిపెట్టారని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఆ తర్వాత పిల్లలకి ఏంటంటే గనక అడ్మిషన్స్ లభించడం లేదు. అడ్మిషన్స్ అంటే దొరకాలనుకుంటారు కదా! ఒకరి రికమెండేషన్ ఒక రికమెండేషన్ వల్ల ఏంటంటే గనక అడ్మిషన్స్ లభిస్తాయి కాబట్టి హ్యాపీనెస్ అనేది ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఏంటంటే గనక విద్యార్థులకు కూడా మంచిగా కలిసొచ్చే కాలం అండి. అంటే అడ్మిషన్స్ దొరుకుతాయి కాబట్టి కొంచెం హ్యాపీనెస్ అనేది ఉంటుంది. ఇంకా మేము అంటే చదువుకున్నాము, మాకు ఉద్యోగం లేదు, మేము ఖాళీగా ఉంటున్నాం అనుకుంటారు కదా! అలాంటి వాళ్ళకు చిన్నదో పెద్దదో కానీ ఉద్యోగం అయితే ఖచ్చితంగా లభిస్తుంది. ఉద్యోగం వస్తుంది కాబట్టి హ్యాపీనెస్ అనేది ఉంటుందన్నమాట. ఇలా మీకేంటంటే మంచి ఫలితాలే ఉన్నాయండి. మంచి ఫలితాలు ఉన్నాయి కాబట్టి సోమవారం ఏంటంటే గనక శివారాధన చేయటం, శివుడికి అభిషేకం చేసుకోవటం, అలానే కాకుండా ఇంట్లో దీపారాధన చేసుకోవటం, గుడికి వెళ్ళటం ఇలాంటివి చేయండి. ఇంకా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. 1వ తేదీ కూడా మీరు అంటే దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళటం, ఇంట్లో దీపారాధన చేసుకోవటం, దైవానుగ్రహం ఉంది కదండి, ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది కాబట్టి పుష్కలంగా ధనం వస్తుంది కాబట్టి వీలుంటే మీరు 1వ తేదీ చక్కగా తలస్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి లక్ష్మీదేవిని పూజిస్తే విపరీతమైన సంపద మీ సొంతం అవుతుంది. మీరే అద్భుతాలను చూసి ఆశ్చర్యపోతారు కాబట్టి ఇలా వీలుంటే ఇది కూడా చేసేసుకోండి. కుదరకపోతే సోమవారం తిథి ఏంటంటే కనుక శివాలయానికి వెళ్ళటం, శివుణ్ణి దర్శించుకోవటం, పూజించుకోవటం, శివనామాన్ని పఠించడం ఇలాంటివి చేసుకున్న మీకైతే ఇంకా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. పెండింగ్లో ఉన్న పనులు కంప్లీట్ చేసుకుంటారు. మంచి లాభం అయితే పొందే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట.